అగ్రిమెంట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MoU 1 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB భారతదేశంలోని మహిళలకు గృహ రుణాలను అందించడానికి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ AHFL తో $60 లక్షల ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తక్కువ ఆదాయం మరియు సరసమైన గృహాల విభాగంలో ఫైనాన్సింగ్ కొరతను పరిష్కరించడం ఈ చొరవ లక్ష్యం. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో సగం నిధులు వెచ్చించనున్నారు. 2 ఫిలిప్పీన్స్ మరియు జపాన్ తమ భద్రతా సంబంధాలలో పెద్ద అడుగు వేశాయి. వారు తమ సైనిక దళాలు ఒకరి దేశాలలో మరొకరు సులభంగా ప్రవేశించడానికి అనుమతించే కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఇది వస్తుంది. 3 ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI కార్పొరేట్ ఇండియాను పర్యవేక్షించడం మరియు మోసాలను గుర్తించే లక్ష్యంతో AI ఆడిట్ టూల్ను అభివృద్ధి చేయడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MET-Y మంత్రిత్వ శాఖతో చర్చలను ప్రారంభించింది. ICAI ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ ఒక ప్రతిపాదనను MET-Y సెక్రటరీ కృష్ణన్కు పంపినట్లు ధృవీకరించారు. 4 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR మరియు MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ MSSRF భారతదేశంలోని గ్రామీణ, గిరిజన మరియు వ్యవసాయ వర్గాలలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో అవగాహన ఒప్పందం MoU పై సంతకం చేశాయి. ఈ సహకారం CSIR యొక్క సాంకేతిక ఆవిష్కరణలను మరియు MSSRF యొక్క అట్టడుగు స్థాయిని అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 5 సేంద్రియ ఉత్పత్తుల కోసం భారతదేశం తైవాన్ మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ MRA జూలై 8, 2024 నుండి అమలులోకి వస్తుంది. ప్రతి దేశం నుండి ధృవీకరించబడిన సేంద్రియ ఉత్పత్తులను మరొకరి మార్కెట్లోకి ప్రవేశించడానికి అనుమతించడం ద్వారా వాణిజ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం యొక్క వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ APDA మరియు తైవాన్ యొక్క అగ్రికల్చర్ మరియు ఫుడ్ ఏజెన్సీ ఈ మైలురాయి ఒప్పందానికి సంబంధిత అమలు చేసే ఏజెన్సీలు. 6 వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు, ముఖ్యంగా మహిళలకు, వారి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు మీడియా మరియు వినోద రంగంలో మెరుగైన అవకాశాలను కనుగొనడానికి అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం మరియు నెట్ఫ్లిక్స్ ఇండియా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC మరియు నెట్ఫ్లిక్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు మరియు గుజరాతీతో సహా పలు భాషల్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ది వాయిస్ బాక్స్ ని ప్రారంభించేందుకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. 7 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BES బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc తో BES స్టాండర్డైజేషన్ చైర్ ప్రొఫెసర్ స్థాపన కోసం అవగాహన ఒప్పందం MoU పై సంతకం చేసినట్లు ప్రకటించింది. జూలై 3, 2024న అధికారికంగా రూపొందించబడిన ఈ చొరవ భారతదేశం అంతటా ప్రముఖ విద్యా మరియు పరిశోధనా సంస్థలతో BIS యొక్క సహకారాన్ని సంస్థాగతీకరించడానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 8 స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన అడుగులో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDOT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ IIT రూర్కీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి IIT మండి
భారత్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. 9. భారతదేశం మొదటిసారిగా ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024 జూలై 21 నుండి 31 వరకు జరుగుతుంది. 10. సింగపూర్ తన టైటిల్ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా తిరిగి పొందింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం రికార్డు స్థాయిలో 195 గ్లోబల్ గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్ను అందిస్తోంది. 11. జూలై 26, 2024న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ తమ మొట్టమొదటి కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ (CPA) పై సంతకం చేశాయి.